ఇందులో మా ప్రతినిధులు ఎవరినైతే బెస్ట్ పేరుగా అనౌన్స్ చేస్తారో వాళ్ళకి బహుమతి ఇచ్చి సత్కరించడం జరుగుతుంది. ఆర్ యు రెడీ? రెడీ రెడీ. తులసిరా. తనకి ఇష్టం లేదేమో బావా. తులసి కమాన్. వెళ్ళమ్మా. అందరూ 3 సార్లు గుండ్రంగా తిరగండి. అందరూ రెడీనా? రెడీ. 1 2 3 గో. అది ఆదిత్యే, కానీ ఎక్కడున్నాడు? ఏం చేస్తే బావ నాకు దొరుకుతాడు? తులసి ఎక్కడుంది? జై పప్పు. జై పప్పు. పప్పు ఆవకాయ్, పప్పు ఆవకాయ్. ఇది తులసి తెలివంటే. ఏయ్ ఆవకాయ్, వచ్చేసావా? కమాన్ కమాన్. జై ఆవకాయ్, వచ్చేసా. నువ్వు తెలివైన దానివే. కెమిస్ట్రీ రా, కెమిస్ట్రీ. ఫిజిక్స్ ఏం లేదు.
చిచ్చి అప్పుడైపోవాల పాట. నువ్వా? తులసి అన్నా రెచ్చిపోయావు. ఇది మోసం. మనసు పడ్డప్పుడు మోసం ఏంటి బావా? లవ్, ఇష్క్, ప్యార్. చీటింగ్. ఉడ్బిని కాబోయే బెటర్ హాఫ్ ని అలా అనకూడదు. తులసి అనుకొని ఆడటం అది చీటింగ్. షట్ అప్. ఇందులో ఆదిత్య లక్ష్మిలను బెస్ట్ పేరుగా గుర్తించడం జరిగింది. ఎస్. కంగ్రాట్స్. కళ్ళకు గంతలు కట్టినా కాబోయే భార్యని బాగానే గుర్తుపట్టావురా. నీ మనసులో ఉన్నది అదే అన్నమాట. దొరికిపోయావురా. ఇంకా ఇక్కడే ఎందుకు ఆగావు? వెళ్ళు, వెళ్ళి దాని కొంగు పట్టుకొని తిరుగు పో. అబ్బా, గుర్తుపట్టడం కాదే, మనసులో ఉన్నది వేరు. అది నీ వాయిస్తో పిలిచి చీట్ చేసింది. అది నువ్వనే అనుకున్నా. సారీ. ప్లీజ్. బురుడి కొట్టించిందా? బుట్టలో పడ్డావేమో అనుకున్నాను. ఇప్పుడేమంటావే తులసి? తులసి ఎప్పుడూ ఒకే మాట అంటుంది, ఒకే మాట మీద ఉంటుంది. మాటలు మార్చడం, గోతులు తీయడం నీలా నాకు రావు దుర్గమ్మ. తెప్పి పొడవటం కాదే వెర్రి మొహ. కళ్లకు గంతలు కట్టినా వాడు కాబోయే పెళ్ళాన్నే వాడు గుర్తుపట్టాడు. అది ప్రేమంటే. డెంగ్యూ దోమేం కాదు, స్వైన్ ఫ్లూ ఏం కాదు. అది నాలా గొంతు మార్చి వాణ్ణి మార్చింది. పప్పు కాబట్టి నేననుకుని పొరపాటు పడ్డాడు. మోసం చేయడం గొప్ప కాదు, గెలుపు కాదు. మరి మురిసిపోకు. నువ్వు కిలాడి, అది జగత్ కిలాడి. ఎప్పుడో ఇస్తుందిలే నీకు జలక్. అది గంతలు నీకు కట్టి గొంతులో తోస్తుంది. జాగ్రత్త. ఆగండి తులసి గారు. ఇప్పుడు అదే కోలాటం, అదే దాండియా అందరం కలిసి గుంపులు గుంపులుగా మనుషులు మారుతూ సరదాగా ఆడదాం. ఓకేనా? ఓకే. సాంగ్ ప్లీజ్.
చూడు దుర్గమ్మ, ఆ తులసి మళ్ళీ మన అతిథితోనే వేస్తుంది. జనం ఉన్నారని ఆగాల్సొచ్చింది. లేకపోతే దాన్ని జడ కత్తిరించి కోలాటమాడేదాన్ని. ఇదిగో, ఇప్పుడు మళ్ళీ ఆ జడలు కత్తిరించే కార్యక్రమం పెట్టకు. అది మన జడలు కత్తిరిస్తుంది. అమ్మ త్వరగా స్వామీజీతో కలిసొచ్చి ఈ దుర్గమ్మ అబద్ధపు జాతకాలు చెప్పించింది అని చెప్పిస్తే బావుండు. తులసి చెప్పేది నిజమైతే బాగుంటుందా? జాతకాల్లో ఏ దోషం లేదని తేలాలి. తులసి, ఏమైంది కనకదుర్గా? ఏం లేదక్క, ఏం లేదు. ఆ, ఆ, తులసిని పిలుద్దామని. తులసి రామ్మా. తులసి, నేను ఇప్పుడే వస్తాను దుర్గా. ఆ, ఏంటే ఒళ్ళు తెలియటం లేదా? తన్మయత్వం. ఏమి వినపడదు, జనాలు కనపడరు. తలతిక్క మాటలు మాట్లాడద్దు. తిక్క తలకెక్కితేనే అలా చేస్తారు. అది ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. వదులుకోవడం నాకిష్టం లేదు. కణతలకు వాతలు పెడతాను. మచ్చ నీకు పడుతుంది. అతిగా ఆవేశపడద్దు. అతిగా ఆవేశపడే ఆడది అన్న రజనీకాంత్ డైలాగ్ విన్నావుగా? అది నాది ఆశ, నీది ఆవేశం. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇంట్లోనే ఉండి ఫోన్ చేస్తుందంటే ఏంటే తులసి? అర్జెంటుగా నా రూమ్కి రారా. రూమ్గా? ఎందుకే? గచ్చికాయలు ఆడుకుందాం గాని రారా. గచ్చికాయలేంటే? వస్తావా రావా? అరే ఎందుకో చెప్పొచ్చు కదా. ఏ చెప్పందే రావా? మరి నేను వచ్చిన పైకి వద్దులే, నేనే వస్తున్నా. ఏంటి? నాకెందుకు సడన్ గా బొమ్మరిల్లాట ఆడాలనిపిస్తుందిరా. బొమ్మరిల్లాట అంటే? అదేరా, గురుగులు పెట్టుకొని అన్నం వండుకొని తినడం. అదే మాటే. అది కాదురా, బొమ్మరిల్లు సినిమాలో ఆట. ఆ, అంటే? అందులో నేను జెనీలియనంట, నువ్వు సిద్ధువంట. అయితే నేను అడిగింది నువ్వు చేస్తావంట. ఏంటి అది? అర్జెంటుగా నాకు ఐస్ క్రీమ్ తినాలనుందిరా, తీసుకెళ్ళి తినిపిస్తావా? ఐస్ క్రీమ్ తినిపించాలా? డబ్బులు నేనే ఇస్తాలేరా. డబ్బుల గురించి కాదే. మరేంట్రా,
నువ్వు తీసుకెళ్లి తినిపిస్తావా లేకపోతే నన్ను వెళ్ళి తినరమ్మంటావా? వద్దులేవే, నేనే తీసుకెళ్తాను. రా వెళ్దాం. సడన్ గా అర్ధరాత్రి ఐస్ క్రీమ్ తినాలనే కోరిక ఎందుకు కలిగిందే? తెలీదు. భూమి ఆకాశం కలిసినట్టు కనిపిస్తాయి, కలవవు కదా? కలువ చందమామ ప్రేమ అంటారు, కలుసుకుంటాయా? ఏంటి తులసి? చిలుక గోరింకలు అంటారు, కలిసి ఒక గుట్టులో ఉండడం చూసావా? ఏం ప్రశ్నలు తులసి? నన్ను మాట్లాడినివ్వరా. కలువ కలిగేవేవి, కలిసినవేవో చివర్లో చెప్పు. వేకువ కల నిజమవుతుందంటారు, కానీ ఎప్పుడూ కలల్లో కలిసి ఉండేవాళ్ళు నిజంలో కలుసుంటారా? రెక్కల గుర్రాన్ని చూసావా? గుర్రం ఎగిరిందారా? అసలు ఒకరికొకరు పడని చీకటి వెలుగులు సంధ్య వేళల్లో కలుస్తాయి. ఏం విచిత్రమో. చిత్రంగా మాట్లాడుతున్నావే. మనం విచిత్రంగా బతకడం లేదా? చెప్పు బావా.